దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. దేవుని యొక్క వాగ్దానము ఎంత ఉన్నతమైనదో, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత ఉన్నతమైనదో యొక్క వాగ్దానమును బట్టి మనము దాన్ని అర్థం చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన పితరులకు లేనటువంటి ధన్యతను, అట్టి యొక్క కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే నూతన నిబంధన సంఘమైనటువంటి మనకందరికీ ప్రభు ఏది మరుగు చేయనని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యంలోనికి చేరడానికి మనకి ఏ విషయమును కూడా మరుగు చేయనని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంతకంటే ఉన్నతమైనటువంటి వాగ్దానము మరొకటి ఉండదు గనక దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో ఫలించి అభివృద్ధి పొందును గాక. ఆమేన్.